ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్లీ పాత రోజులు గుర్తొస్తున్నాయి. 2014 నుంచి 19 వరకు వైసీపీ అంటే ఓ ప్రభంజనంలా ఉండేది. అప్పట్లో పార్టీ వెనక ఉండి చక్రం తిప్పిన అసలైన చాణక్యుడు విజయసాయిరెడ్డి. రాజకీయాలకు ఆయన గుడ్ బై చెప్పి కొంతకాలం సైలెంట్గా ఉన్న అతను ఇప్పుడు మళ్లీ గర్జిస్తున్నారు. ఈడీ సోదాలు జరిగినా బెదరకుండా నేరుగా సీఎం చంద్రబాబు పైనే ఎదురుదాడికి దిగారు. సాయిరెడ్డి యాక్టివ్ అవ్వటం అంటే వైసీపీ క్యాడర్లో ఓ హై వోల్టేజ్ కరెంట్ పంపడమే. అసలు సాయిరెడ్డి రాకతో జగన్కి దక్కే ఆ బిగ్ బూస్ట్ ఏంటి? 2019 నాటి జోష్ మళ్ళీ రాబోతోందా? నేనంటూ తిరిగి రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నాను, మీడియాలో ఎంటర్ అవుతున్నాను. చంద్రబాబు నాయుడిని డెఫినెట్గా ఎండగట్టి తీరుతాను. నేను గతంలో పార్లమెంటు ముందు చెప్పినట్లుగా చంద్రబాబు నాయుడు ఇదే రాజకీయాలని, దుష్ట సాంప్రదాయాలని, దుష్ట రాజకీయాలని కానీ కొనసాగిస్తే అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా చంద్రబాబు నాయుడు మీద చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని నేను పదే పదే ఒక్కాణించి చెప్తా ఉన్నాను. మనం ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్లోకి వెళితే 2014లో పార్టీ ఓడిపోయి నైరాస్యంలో ఉన్నప్పుడు కార్యకర్తల్లో ధైర్యం నింపింది విజయసాయిరెడ్డే. ఢిల్లీలో చక్రం తిప్పడం దగ్గర నుంచి లోటస్ పాండ్లో వ్యూహాలు రచించడం వరకు ప్రతిదీ ఆయనే చూసుకున్నారు. పార్టీ అనుబంధ విభాగాలు బలోపేతం చేయటంలో ఆయనది మాస్టర్ మైండ్. సోషల్ మీడియా సైన్యాన్ని తయారు చేయటం, ఐపాక్తో సమన్వయం చేసుకోవటం, ఇలా ప్రతి విషయంలోనూ జగన్కి కుడిభుజంలా నిలబడ్డారు. అందుకే 2019లో ఆ భారీ విజయం సాధ్యమైంది. వైసీపీలో జగన్ తర్వాత అంతటి స్థాయిలో పార్టీ యంత్రాంగంపై పట్టున్న ఏకైక నేత విజయసాయిరెడ్డి. ఆయన పార్టీకి రాజీనామా చేసిన తర్వాత, పార్టీకి దిశానిర్దేశనం చేసిన తర్వాత నాయకత్వం బలంగా కనిపించడం లేదు. గ్రామస్థాయి కన్వీనర్ నుంచి రాష్ట్ర స్థాయి నేతల వరకు అందరితో ఆయనకు నేరుగా సంబంధాలు ఉన్నాయి. జగన్ అప్పట్లో పాదయాత్రపై దృష్టి పెట్టినప్పుడు పార్టీ క్యాడర్ అనాథ కాకుండా చూసుకోగల సత్తా ఆయనది. ఆయన మళ్ళీ యాక్టివ్ అవ్వటం అంటే పార్టీ నాడిని మళ్ళీ జగన్ చేతుల్లోకి తెచ్చినట్లే. రాజకీయ ప్రత్యర్థులు చేసే ఆరోపణలను తిప్పికొట్టడంలో వైసీపీకి ఇప్పటి వరకు ఓ పద్ధతి లేకుండా పోయింది. కానీ సాయిరెడ్డి స్టైలే వేరు. ఆయన విమర్శలు కేవలం తిట్లు కావు, అవి డేటా డ్రివెన్ అటాక్స్. ఆధారాలతో సహా ప్రత్యర్థిని బోన్లో నిలబెట్టగలరు. చంద్రబాబు సంపాదనపై ఆయన ఇచ్చిన 5,000 కోట్ల ఫిగర్ కేవలం ఆరంభం మాత్రమే. రాబోయే రోజుల్లో ఆయన మరిన్ని లోతైన ఆధారాలతో సర్జికల్ స్ట్రైక్స్ చేస్తారని క్యాడర్ నమ్ముతోంది. జగన్మోహన్ రెడ్డికి సాయిరెడ్డి కేవలం ఒక నాయకుడు మాత్రమే కాదు, ఓ నమ్మకమైన ట్రబుల్ షూటర్ కూడా. ఆయనకు ఉన్న ఢిల్లీలో పట్టు వైసీపీకి ఊపిరి పోస్తోంది. కేంద్ర పెద్దలతో సాయిరెడ్డికి ఉన్న సంబంధాలు పార్టీకి ఎప్పుడూ ప్లస్ పాయింట్. రాజకీయాల్లో కేవలం రాష్ట్రంలో బలం ఉంటే సరిపోదు, ఢిల్లీలో చక్రం తిప్పగల నేత ఉండి తీరాలి. విజయసాయిరెడ్డికి జాతీయ స్థాయి నేతలు, వివిధ శాఖల అధికారులతో ఉన్న పరిచయాలు వైసీపీకి ఒక ప్రొటెక్టివ్ గార్డ్లా పనిచేస్తాయి. సిబిఐ, ఈడీ వంటి కేసుల విషయంలో కానీ, రాష్ట్ర ప్రయోజనాల విషయంలో కానీ జగన్కు ఆయన ఒక ఢిల్లీ రాయబారి. ఎదురు దాడిలో మొనగాడుగా కూడా విజయసాయిరెడ్డికి మంచి పేరుంది. చంద్రబాబు నాయుడుని రాజకీయంగా ఇరుకున పెట్టడంలో సాయిరెడ్డి స్టైలే వేరు. డేటా నుంచి ఆధారాల వరకు అన్నీ పక్కాగా బయట పెట్టగలరు అనే నమ్మకం క్యాడర్లో ఉంటుంది. వైసీపీ క్షేత్రస్థాయి కార్యకర్తలకు సాయిరెడ్డి అంటే ఓ భరోసా. ఆయన పిలుపునిస్తే వేల మంది కదలి వస్తారు. ఇప్పుడు మళ్ళీ ఆయన వాయిస్ వినిపిస్తుంటే నిమ్మకు నీరెత్తినట్లున్న క్యాడర్లో మళ్ళీ ఊపు వచ్చింది. వైసీపీ సోషల్ మీడియా విభాగాన్ని ఓ వ్యవస్థగా మార్చింది సాయిరెడ్డే. డిజిటల్ వార్ఫేర్లో ప్రత్యర్థులను ఎలా ఎదుర్కోవాలో ఆయనకు బాగా తెలుసు. ఇప్పుడు ఆయన మళ్ళీ రంగంలోకి దిగడంతో నిద్రాణంగా ఉన్న సోషల్ మీడియా సైన్యంలో కొత్త ఉత్సాహం వచ్చింది. విజయసాయిరెడ్డి గారు వచ్చారు, ఇక చూసుకోండి అనే నమ్మకం కార్యకర్తల్లో కనిపిస్తోంది. తాజాగా చంద్రబాబు సంపాదనపై సాయిరెడ్డి చేసిన ఆరోపణలు సామాన్యమైనవి కావు. నెలకు 5,000 కోట్లు, విదేశాల్లో 60,000 కోట్లు అనే లెక్కలతో సహా చెప్పడం ద్వారా టీడీపీ డిఫెన్స్లో పడిపోయింది. వయస్సు గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా బాబు రాజకీయాన్ని పాతాళానికి తొక్కేసే వ్యూహంలో భాగమే. త్వరలో సొంత మీడియా, జులైలో పార్టీ కార్యకలాపాల్లో వేగం పెంచుతానని చెప్పడం చూస్తుంటే జగన్కి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఎదురు లేకుండా చేయటమే సాయిరెడ్డి లక్ష్యంగా కనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో వైసీపీకి సాయిరెడ్డి వంటి ధీటైన నాయకుడి అవసరం చాలా ఉంది. ఆయన రాకతో పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలు తొలగిపోతాయి. పార్టీలో ఏదైనా విభేదాలు వచ్చినా లేదా కీలక నేతలు అసంతృప్తితో ఉన్నా వాళ్ళని బుజ్జగించి మళ్లీ దారిలోకి తీసుకురావటంలో సాయిరెడ్డికి సాటి లేరు. జగన్ నేరుగా అందరినీ కలవలేకపోయినా సాయిరెడ్డి వెళ్తే అది జగన్ పంపిన సందేశంగా క్యాడర్ భావిస్తుంది.
ఆయన రీఎంట్రీతో వైసీపీలో అంతర్గత క్రమశిక్షణ మళ్ళీ పెరుగుతుంది. ఒక రాజకీయ పార్టీని నడపాలంటే బలమైన ఆర్థిక వ్యూహాలు ఉండాలి. సాయిరెడ్డి ప్రొఫెషనల్ బ్యాక్గ్రౌండ్ పార్టీకి ఎప్పుడూ ప్లస్. ప్రత్యర్థుల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టడం, అదే సమయంలో పార్టీ ప్రయోజనాలను కాపాడుకోవడంలో ఆయన వ్యూహాలు వైసీపీకి కొండంత బలాన్నిస్తాయి. జగన్కి ప్రజల్లోకి వెళ్లేందుకు వ్యూహాల మీద దృష్టి పెట్టే సమయమూ దొరుకుతుంది. ఎందుకంటే రాజకీయ పోరాటాన్ని సాయిరెడ్డి చూసుకోగలరు. చాణక్యుడి వ్యూహం తోడైతే జగన్ సైన్యం మళ్లీ తిరుగులేని శక్తిగా మారుతుందనటంలో సందేహమే లేదు. మొత్తానికి విజయసాయిరెడ్డి మళ్లీ బ్యాట్ పట్టారు. ఇక 4లు 6ల వర్షం గ్యారంటీ.